పిల్లలు మీ అందరికీ ఆకలేస్తూ ఉంటుంది. రండి, నేను మీ అందరి కోసం క్యారెట్ హల్వాను తయారు చేసి తీసుకొచ్చాను. క్యారెట్ హల్వానా? థాంక్యూ తాతయ్య. తాతయ్య చాట్ తయారు చేయలేదా? నాకు క్యారెట్ తినాలని ఉంది తాతయ్య. సరే సరే, మీ అందరి కోసం చాటు క్యారెట్ అన్నీ ఏర్పాటు చేస్తాను. హలో, ఏంటి నువ్వు క్యారెట్ హల్వా తింటావా? తింటాను, థాంక్యూ. నాకు ఇదంటే చాలా ఇష్టం. అరే జింటూ, బాగా బలంగా తొయ్యి. ఏంటిలా నెమ్మదిగా తోస్తున్నావు? ఇప్పుడు చూడు. నాకేం కాలేదు. థ్యాంక్ యూ వీర్, నువ్వు చాలా బాగా స్వారీ చేస్తున్నావు. థ్యాంక్స్. ఏ రాజా రాణా రాక, ఇలా చూడండి. పర్ఫెక్ట్ ఫిట్. ఇవాళ రాత్రి ఫుర్సత్ గంజ్ లో ఆత్మ మంకీ వార్తని వ్యాపింపజేసి అందరినీ భయపెట్టండి. నేను ఎవరినో దోచుకొని అలాగే దాక్కుంటాను. తర్వాత రాజా ఇంకో డాబా మీద కనిపిస్తాడు. మళ్ళీ రాజా దాక్కుంటాడు. అప్పుడు నేను మూడో రూప్ మీద కనిపిస్తాను. మనల్ని ఆత్మలుగా భావించి భయపడిపోయి రాత్రిపూట ఎవ్వరూ బయటికి రారు. మనం రేపు రాత్రి నుంచే దొంగతనాలు ప్రారంభించొచ్చు. ఎప్పుడు చేయాల్సిన మనం అప్పుడే చేయాలి రాక. దొంగతనాలు కూడా ఇవాళ నుంచే ప్రారంభమవుతాయి. ఎవ్వరికి అనుమానం రాదు మనం ఆత్మలం కాదని, మనుషులమని.